మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99 న్యూస్. అక్కడనే అన్నట్టు ఒక్క పని కూడా కొత్తగా చేసింది లేదు. పల్లెల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో ట్రాక్టర్లు పెట్టి, ట్యాంకర్లు పెట్టి, చెట్లు పెట్టి, ఇంటింటికి నల్లా పెట్టి, ప్రతి గల్లీలో వీధిలో స్ట్రీట్ లైట్లు పెట్టి, వైకుంఠ ధామాలు పెట్టి, డంపింగ్ యార్డులు పెట్టి, పల్లె ప్రకృతి వనాలు పెట్టి అద్భుతమైన అభివృద్ధిని కేసీఆర్ గారు చూపెడితే ఈ 2 ఏళ్లలో ట్యాంకర్ లో నీళ్లు లేవు, ట్రాక్టర్ లో డీజిల్ లేదు, కనీసం పైన పెట్టిన బుగ్గలు అవి కూడా వెలుగుతలేవు. ఈ వాస్తవం మీకు తెలుసు. అందుకే మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 40% సీట్లను ప్రజలు 2 ఏళ్లు తిరగకుండానే మనకిచ్చినారు. అంటే పాలమూరులో మార్పు మొదలైంది. దానికి మొన్న మీరు చూసింది కేవలం శాంపుల్ మాత్రమే. రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా మీకు కనబడుతుంది, తప్పకుండా కనబడుతుంది. ఎందుకంటే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. ఎన్ని అబద్ధపు మాటలు చెప్పి అడ్డగోలు హామీనిచ్చి నేను మీ పాలమూరు బిడ్డను, నన్ను ముఖ్యమంత్రి చేయండి అని చెప్పి డైలాగులు కొట్టి సెంటిమెంట్ పెట్టి ఇవాళ 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి పెద్దనెక్కింది కాంగ్రెస్ ప్రభుత్వం. కొలువు తీరిండు రేవంత్ రెడ్డి. 2 ఏళ్ళు అయిపోయింది. 100 రోజుల్లోనే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. మరి 2 ఏళ్ళు అయింది, ఒక్క హామీ అమలైందా సరిగ్గా ఒక్కసారి గుర్తు చేసుకోండి. కొత్తవి అమలు చేయడం దేవుడు అరుగు, ఉన్నవి కూడా ఊడగొట్టారు. కేసీఆర్ కిట్టు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక ఆడబిడ్డ ప్రసూతి అయితే ఇంటికాడ బండెక్కించుకొని దవాఖానా తీసుకుపోయి మళ్ళీ బిడ్డ పుట్టినాక ఇంటికాడ దించిన సంస్కారవంతమైన ప్రభుత్వం. ఒక పిల్లగాడు పుడితే 12,000, ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని చెప్పి 13,000 ఇచ్చిన ప్రభుత్వం. ఇలా ఉన్నదా కేసీఆర్ కిట్టు? అది కూడా పోయింది. బతుకమ్మ పండుగ వస్తే కేసీఆర్ గారు అన్నాడు ఆడబిడ్డకి ఒక కానుక పెట్టేది, బతుకమ్మ చీర పంపేది. ఇలా వస్తున్నదా బతుకమ్మ చీర? రంజాన్ పండుగ వస్తే రంజాన్ తోఫా ఇచ్చేది. आज मिल रहा आपको रमजान तोहफा नहीं. క్రిస్మస్ వస్తే క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు అందరికీ క్రిస్మస్ కానుక ఇచ్చేది. ఇలా వస్తున్నదా? అది కూడా లేదు. కొత్త దేవుడు కొత్త పథకాలు ఉన్నాయి ఊడగొట్టినారు. నెలకు 2,000 రూపాయలు కేసీఆర్ గారు పెన్షన్ ఇచ్చేది 46 లక్షల మందికి. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? కేసీఆర్ గారు ఒక ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరుల ఇంట్లో ఒకరికే ఇస్తున్నాడు, నాకు అవకాశం ఇవ్వండి, పాలమూరు బిడ్డను నేను ఇద్దరికి ఇస్తా, ఇంట్లో ముసలమ్మకు ముసలయ్యకు ఇద్దరికి ఇస్తా. ఆయన 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా అన్నాడు. అది కూడా 100 రోజుల్లో ఇస్తా అన్నాడు. ఇచ్చిండా? మరి 25 నెలలు అయిపోయింది. 100 రోజులు గంగలో పోయింది. ఆ 2,000 తప్ప 4,000 లేదు. ఆ 2,000 కూడా 2 నెలలకు కొట్టిండు. ముసలివాళ్ళ నోట్ల కూడా మందు కొట్టిండు రేవంత్ రెడ్డి. రైతులను ముంచిండు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు చెప్తా ఉంటాడు, పండబెట్టి తొక్కుతా అంటాడు. నిజంగానే పండబెట్టిండు. వ్యవసాయాన్ని పండబెట్టిండు, రైతాంగాన్ని తొక్కిండు. రైతు బంధు కేసీఆర్ గారు 2 పంటలకు ఇస్తే నేను 3 పంటలకు ఇస్తా అన్నాడు. నాటేసే టైంకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు పడేది. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 11 సార్లు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడు ఎవరు? కేసీఆర్ గారు. కానీ ఈ మొనగాడు ఎన్ని మాటలు చెప్పిండు? ఆ రోజు 2 పంటలకు ఇస్తారా, 3 పంటలకు ఇవ్వాలా రైతు బంధు అన్నాడు. 2 పంటలకైనా 3వ పంటకి ఇవ్వవా అని నిలదీసింది. 15,000 ఇస్తా అన్నాడు. పుష్ చేసినట్టు 10,000 ఇస్తావా? మా సోనియమ్మ మీద ఒట్టు 15,000 ఇస్తా అన్నాడు. మరి ఇలా సోనియమ్మ మీద ఒట్టేసినావు కదా, ఇచ్చినావా? 15,000 వచ్చినాయా? భూ యజమానులకే ఇస్తున్నాడు ముఖ్యమంత్రి కేసీఆర్. నేను కౌలుదారులకు కూడా ఇస్తా అన్నాడు. పట్టించుకుంటున్నాడు. అమలు ఇవాళ కౌలు రైతులను, రైతు కూలీలకు నెలకు 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు. రాహుల్ గాంధీ మీద కొట్టన్నాడు. ఇస్తున్నాడా? పడుతున్నాయా రైతు కూలీలకు? ఆలోచించండి ఎన్ని అబద్ధాలు. కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,00,000 రూపాయలు ఇచ్చి 15 లక్షల మందికి పెళ్లి చేస్తే నేను తులం బంగారం ఇస్తా. ఆయన ఇచ్చే పైసలు మరి లగ్గమైపోయినాక 6 నెలలకు వస్తున్నాయి, నేను మీరు పత్రిక పెట్టుకోగానే ఇస్తా అన్నాడు. తులం బంగారం ఇంటికే పంపుతా అన్నాడు. వస్తుందా తులం బంగారం? మేము ఆ రోజే చెప్పినాం ప్రజలకి, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు, బంగారం ఇచ్చే మనుషులు కాదు, పుస్తల తాళెత్తకపోయే బ్యాచ్ వీళ్ళని చెప్పినాం. నల్గొండ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశంతో 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి బ్రహ్మాండమైన పథకం
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం 30,000 కోట్లు ఖర్చు పెట్టాం. 90% పనులు పూర్తి చేసినాం. రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి. కావాలంటే మీరు కూడా చూడొచ్చు. నార్లాపూర్, ఏదుల, కరివేన, వట్టెం, అట్లాగే ఉద్దన్నాపూర్ రిజర్వాయర్ ఏను వెళ్ళింది, తోక చిక్కింది అన్నట్టు 90% పని పూర్తయి ఒక కాలువలు మాత్రమే పూర్తి చేసేది ఉన్నది. కేసీఆర్ గారు పంపులు కూడా పెట్టిండు. ఆ పంపులు కూడా ఒక పంపు నార్లాపూర్ లో స్వయంగా కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా 2023 సంవత్సరంలో వచ్చి ప్రారంభించిండు. నీళ్లను కూడా పాలమూరుకు చూపెట్టిండు. అట్లాగే అప్పటిదాకా పెండింగ్ ప్రాజెక్టులుగా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా పడావు పెట్టిన ప్రాజెక్టులను, పండబెట్టిన ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి కల్వకుర్తి గాని, భీమా గాని, నెట్టెంపాడు గాని ఇవన్నిటినీ పూర్తి చేసి ఈ జిల్లాలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒకనాడు కాంగ్రెస్ ఉన్నప్పుడు ఈ జిల్లా మైగ్రేషన్ కి మారిపోయారు. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మైగ్రేషన్ కాదు, ఇరిగేషన్ కు మారుపేరుగా 8 లక్షల ఎకరాలకు నిలిచిన నాయకుడు కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డిని కూడా పూర్తి చేసి 14 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రణాళికలు రూపొందించి 90% పూర్తి చేసి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఈ సన్నాసి ముఖ్యమంత్రి 10% పని కూడా చేయలేకపోతా ఉన్నాడు. ఎందుకు? ఏం బాధ నీకు? పాలమూరు బిడ్డనంటావు, ఎందుకు పాలమూరుకి నీళ్ళు ఇవ్వమంటే ఆయన బయటికి చెప్పాడు. కానీ ఒకటే ఒకటి ఆయన మనసులో ఉన్నది, తొందరగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేస్తే కేసీఆర్ కు పేరు వస్తుంది, ప్రజలు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటారు. అట్లే పాత బాసు ఉన్నాడు కదా, ఆయనకు పాత బాసు. ఎవరు పాత బాసు? ఆయన కోపం వస్తుంది. మరి కృష్ణా నీళ్లు మొత్తం వీడే గుంజితే మన హక్కు మనం తీసుకుంటే కిందికి నీళ్లు పోవు కదా, పాత బాసుకుంటాడా? అరే నా చెంచగాడు ఉన్నాడు తెలంగాణలో ముఖ్యమంత్రి మీడియం రా ఎక్కువ గుర్తున్నాడు అని చెప్పి ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు కదా. ఎందుకంటే ఈయన రహస్యాలన్నీ ఆయన కాడున్నాయి, ఈయన చేసిన లంగ పనులన్నీ ఆయనకు తెలుసు. చెంచగాడులు ఎక్కువ ఉండాలి కానీ ఎక్కువ ఎగురు దూకుంటాడా? ఇంకోడు పాత బాసు. అందుకే పాత బాసు కోపం రావద్దు, కేసీఆర్ కు పేరు రావద్దు అని చెప్పి ఇలా పాలమూరు రైతన్నలను ఎండబెడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆలోచన చేయండి దయచేసి. ఈ 2 ఏళ్లలో ఒక్కటన్నా మంచి పని చేసిందా పాలమూరు రైతన్నల కోసం రేవంత్ రెడ్డి? ఆలోచన చేయండి. రైతులకు రైతు భరోసా ఇయ్యాడు, కౌలు రైతులకు రైతు భరోసా ఇయ్యాడు, రైతు కూలీలకు నెలకు 1000 రూపాయలు ఇస్తా అన్నాడు, అది ఇయ్యాడు. ఆఖరికి రైతులకు యూరియా బస్తాలు కూడా దొరుకుతలేవు. ఇలా యూరియా బస్తా ఇయ్యనుడు అంట మొత్తం పాలమూరులో సస్యశ్యామలం చేస్తా అని మళ్ళా డైలాగులు కొట్టడానికి 17 తారీఖు వస్తున్నాడంట. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒకసారి మోసపోవాలి, ఇన్నిసార్లు మోసపోతే మరి వాళ్ళ తప్పు కాదు మన తప్పు అవుతుంది. అయినా నాకు ఒకటి మాత్రం అనిపిస్తుంది, రేవంత్ రెడ్డి గారు చాలా నిజాయితీ గల మోసగాడు. ఆయన చెప్పి మోసం చేసి ఆయన ఏమన్నాడు? ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, ప్రజలు మోసగాళ్ళనే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తామని చెప్పి నిజాయితీగా చెప్పిండు. ఆయన తప్పు కాదు, ఆయన చాలా నిజాయితీగా చెప్పినాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు ఆయన. ఏం చెప్తున్నాడు మీకు? మరొకసారి మోసం చేయనికే పాలమూరు నా నాయకత్వంలోనేమో చేస్తా అని చెప్తున్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 17 తారీఖు వస్తున్నావు కదా మహబూబ్ నగర్ పట్టణానికి, ఒక్క మాట స్పష్టంగా చెప్పు. నీ ప్రభుత్వం వచ్చినాక మేము ఆనాడు ఐటీ హబ్ కట్టి అక్కడ 14 పరిశ్రమలు తెస్తే నీ ప్రభుత్వం వచ్చినాక ఆ 14 పరిశ్రమలు ఎందుకు పారిపోయినాయో ఒకసారి తెలంగాణ యువతకు, పాలమూరు యువతకు, మహబూబ్ నగర్ యువతకు సమాధానం చెప్పబోతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ 2 ఏళ్లలో పాలమూరుకు ఒక్క పరిశ్రమ తెచ్చినవా? ఒక్కటంటే ఒక్క పరిశ్రమ తెచ్చినవా? సమాధానం చెప్పు చిత్తశుద్ధి. మేము మా గవర్నమెంట్ తెచ్చిన వాటికి వచ్చి రిబ్బన్లు కట్ చేస్తా ఉన్నాడు. దేవరకద్రలో అన్నాడు ఆల వెంకటేశ్వర రెడ్డి గారు, మేము అందరం పోయి కార్నింగ్ అనే పరిశ్రమను తీసుకొస్తే దానికి ఈయన వచ్చి రిబ్బన్ కట్ చేసి ఈయనేదో పిక్కి పందిరేసినట్టు ఉపన్యాసం చెప్తా ఉన్నాడు. మహబూబ్ నగర్ లో దిమిటిపల్లిలో అమరరాజా అనే పరిశ్రమ 9,500 కోట్ల రూపాయల పెట్టుబడితో మన గవర్నమెంట్ లో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధిస్తే ఈ మొనగాడు వచ్చి ఈయనేదో చేసినట్టు అక్కడ పోయి తిరిగి 2 సార్లు రోజులు పడతా ఉన్నాడు. ఒక్క కొత్త పరిశ్రమ వచ్చినా ఉన్న ఐటీ పరిశ్రమలు మారిపోయినాయి. నీ నిర్వాహకం వల్ల ఈరోజు ఒక్కటంటే ఒక్క కొత్త పని జరగడం లేదు. ఇక ఇంకా విచిత్రమైన మాటలు మీ జిల్లా ఎమ్మెల్యేలు మాట్లాడతావు. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV 99 న్యూస్.